వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎగ్ బిర్యానీ చెప్పుతాను. చాలా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుందండి. ఎగ్ అనేది ఇక్కడ మనం ఒక అర డజన్ తీసుకున్నాను. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు మీ ఫ్యామిలీ ప్రకారం. ఇక్కడైతే 4 పచ్చిమిరపకాయలు నిలువు కోసుకున్నాయండి. కొద్దిగా ఆనియన్ నిలువు కోసుకోవాలి. మనం తగినంత ఆనియన్ తీసుకున్నాను. నిలువు కోసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుని పెట్టి ఇప్పుడైతే ఎగ్ అనేది బాయిల్ చేసుకోవాలండి. ఎగ్ అనేది చాలా మంది బాయిల్ చేస్తారు కానీ ఎగ్ సరిగ్గా ఉడుకోవండి. అవి చిదిరిపోతాయి, వాటర్లో అన్నీ పలిగిపోతాయి. ఇలా అయితే నేను ఎగ్స్ వేసుకున్నాక తగినంత వాటర్ వేసుకున్నాను. ఎగ్స్ అన్నీ మనం మునిగిపోవాలా. ఇక్కడైతే ఒక చెమ్మచ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసి చాలా మంచిగా కుక్ అయిపోతాయి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని కొంచెం మనం మూత పెట్టి మనం ఎగ్స్ అనేది బాయిల్ చేసుకోవాలా. అప్పటిదాకా నేను ఆనియన్ ఫ్రై చేసుకుంటానండి. ఒక కడాయి తీసుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ హీట్ అయినప్పుడు మనకు ఆనియన్ అయితే వేసుకోవాలండి. ఆనియన్ వేసే ముందు మన చేతిలో ఆనియన్ కొంచెం మ్యాచ్ చేసుకొని వేసుకోవాలండి. ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతుంది. చాలా మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడైతే చూడండి ఇలా వేసుకున్నాక కొంచెం మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం కలిపినాక చూడండి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు తీసుకుంటానండి. ఒక ప్లేట్లో తీసుకుని సపరేట్ చేసుకోవాలా. ఇది కొంచెం దగ్గర అయితే ఆనియన్ అనేది వేడికి కొంచెం నల్లగా అయిపోతుంది. అందుకోసం సపరేట్ చేసుకోవాలి ఎప్పటికైనా ఆనియన్ వేసుకున్నాక. ఇక్కడైతే ఇదే ఆయిల్లో మనము ఎగ్స్ అనేది మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్ ఉడికిన అయ్యలేదు ఒకసారి చూసుకున్నాను. ఎగ్స్ అనేది మంచిగా ఉడికిపోయినాయండి. ఇలా కుక్ అయిపోయినప్పుడు గ్యాస్ బంద్ చేసుకున్నాక ఈ వాటర్ అనేది తీసేసి కొంచెం చల్ల వాటర్ వేసుకున్నాక ఎగ్స్ అనేది నేను స్కిమ్ తీసేస్తున్నాను. ఎగ్స్ అనేది చాలా మంచిగా కుక్ అయిపోయినాయి. ఇలా కుక్ చేసుకోవాలండి. చాలా మంది గ్యాస్ మీద పెడతారు, హై మీద పెడతారు గ్యాస్. అది వేడికి తొందరగా పైన స్కిమ్ అయితే ఉడిపోతాయి, లోపల అయితే కుక్ కాదండి. మన గ్యాస్ సిమ్లో పెట్టుకుని కుక్ చేస్తుంటే చాలా మంచిగా వస్తాయి. ఇదే ఆయిల్లో మన ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. ఎగ్స్ అనేది పలిగిపోయి చిట్టుతా పైనకి మన చేతి మీద అయితే గ్యాస్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే అల్లం పేస్ట్ వేసుకున్న హగ్ని చేసుకోవాలండి. మనం అన్ని కడాయిలోనే చేసుకోవాలి. తగినంత అల్లం పేస్ట్, చిటికెడి పసుపు, గరం మసాలా, సాజీరా, లోం చెక్కలు అన్నీ వేసుకోవాలండి. పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. తగినంత రెడ్ చిల్లీ వేసుకోవాలి. రెడ్ చిల్లీ అనేది చాలా తక్కువ వేసుకుంటున్నాను, చాలా కారంగా ఉందండి ఇది. అందుకోసం ఒక చెమ్మచ్ రెడ్ చిల్లీ, తగినంత సాల్ట్ వేసుకున్నాను. మనకు గ్రీన్ చిల్లీ వేసుకునే అవసరం లేదు. నిలువుగా నేను గ్రీన్ చిల్లీ అనేది కోసుకున్నాను. 2 ఆలు వేసుకున్నాండి. ఆలు అయితే ఇదే ఆయిల్లో నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. చాలా మంచిగా టేస్ట్ ఉంటే మీరు వేసుకోవచ్చండి, వేసుకోపోవచ్చండి. మా పిల్లలు అయితే ఆలు చాలా ఇష్టంగా తింటారంట కాబట్టి నేను ఆలు వేసుకుని ఫ్రై చేసుకుని దీంట్లో వేసుకున్నాను. ఈ మసాలాలను వేసుకున్నాక ఎగ్ మసాలాలు చాలా మంచిగా ఎక్కువ కలిసినట్టు కలుపుకోవాలండి. దీంట్లో అయితే కొద్దిగా నేను చికెన్ మసాలా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ మసాలా. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. దీంట్లో అన్నీ వేసుకున్నాక దీంట్లో ఆనియన్ ఫ్రై చేసుకునే ఆనియన్ కూడా దీంట్లో వేసుకోవాలండి. చాలా చిక్కగా టేస్ట్గా ఉంటుంది. మనం కట్ వేసుకోవాలండి. ఇక్కడైతే 1 కప్ కట్ వేసుకుంటాను. మేము ఎంతైనా వేసుకోవచ్చు, చాలా చిక్కగా టేస్ట్ ఉంటుంది కట్ ఎంతైనా వేసుకుంటే. కట్ వేసుకున్నాక ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. హైలో పెడితే అడుగు అనేది మాడిపోతుంది. ఇప్పుడైతే కొంచెం సిమ్లో నేను కుక్ చేసుకుంటున్నాను, మూత పెట్టుకుంటున్నాను. అప్పటిదాకా నేను పొయ్యి మీద రైస్ కడిగి పెట్టుకున్నానండి. 1 కిలో రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇక్కడైతే జల్లెడ వేసుకున్నాను. వాటర్ అంతా కారిపోయింది. ఇలా కుక్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా కుక్ చేసుకోవాలి, ఎక్కువ కుక్ చేసుకోవాలండి. ముందు మన అడుగున రైస్ వేసుకోవాలి. కుక్ చేసుకున్నది ఫస్ట్ పార్ట్ ఏమో రైస్ వేసుకోవాలి. దీని మీద అయితే మనం ఈ ఎగ్ హక్ని అనేది మనం వేసుకుంటూ రావాలండి. ఎగ్స్ అనేది కొంచెం దూరంగా వేయాలి. మనం అన్నం తీసే ముందు మళ్ళీ ఎగ్స్ అన్నీ పలిగిపోతాయి కాబట్టి మనం కొంచెం దూరంగా వేసుకోవాలి. ఎన్నైనా వేసుకోవచ్చండి మీరు ఎగ్ బిర్యానీకి అయితే. నేనైతే ఒక అర డజన్ వేసుకున్నాను. ఇవన్నీ ఇలా ఎగ్స్ అనేది కొంచెం దూరంగా వేసుకున్నాక ఇది ఆయిల్, చట్నీ ఒకేసారి వేసుకోవాలండి. మళ్ళీ పైనుంచి కొద్దిగా రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక చూడండి ఇలా అంతా కవర్ చేసుకోవాలండి. ఎగ్స్ అనేది మనకు కానరాదు. మనం తీసే ముందు అయితే మీకు తెలుసండి ఎగ్స్ ఎక్కడికి వేసినామని. అక్కడికి ఒక సైడ్ నుంచి మనం రైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుంటున్నాను, రెడ్ కలర్ది. ఒకటి ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. కొద్దిగా దీనిని లెమన్ వేసుకుంటాను. లెమన్ అయితే చాలా టేస్ట్గా పుల్లగా చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, ఆనియన్ ఫ్రై చేసుకుని అవన్నీ వేసుకున్నాక అక్కడ ఒక లెమన్ వేసుకున్నాను. చాలా టేస్టీగా పుల్లగా ఉంటుంది లెమన్ వేసుకుంటే. ఇవన్నీ మసాలాలని వేసుకున్నాక ఆయిల్ ఎన్నికి అవసరం లేదండి. పై ముందే మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ సరిపోతుంది మనకి. ఇక్కడైతే నేను దమ్ చేసుకున్నాను సిమ్లో. చూడండి చాలా పొగులు కక్కుతుంది బిర్యానీ. ఎగ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్గా మనకు 2 నాళ్ళనే నిలువ ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు తీసుకుంటున్నాను ఎగ్స్ బిర్యానీ అనేది దమ్ అయిపోయింది, తీసుకున్నాను. మీకేమి ఇష్టమో నా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.